జగన్మోహన్ రెడ్డి ఒక్కటి మర్చిపోయాడు. ఏంటంటే ఆడవాళ్ళని హింసించినటువంటి కానీ బాధ పెట్టినటువంటి వాడు కానీ చరిత్రలో ఎవడు బాగుపడినటువంటి సందర్భం ఏ ఒక్కడు కూడా లేడు. అవును అవును. ఆనాడు మహాభారత యుద్ధంలో కూడా దుర్యోధనుడికి ఎందుకు గతి పట్టింది? జస్ట్ ద్రౌపది వస్త్రాపహరణంతో. అవును. అలాగే రావణాసుడు మించినటువంటి దైవభక్తి శివభక్తుడు చేసినటువంటి రావణాసుడికి మించిన వాడు ఎవడు లేడు. అవును అవును. రావణాసుడికి ఉన్నటువంటి అపారమైనటువంటి తెలివితేటలు, అపారమైనటువంటి ఆయన భాష, అపారమైనటువంటి ఆయన భక్తి దగ్గర ఎవరూ సాటిరారు. కానీ కేవలం అపహరణతోటే ఆయన దిగిపోయాడు. ఏనాడైతే అమరావతిలో ఉన్నటువంటి మహిళల్ని అత్యంత పాశవికంగా బహుశా మహాభారత యుద్ధంలో కానీ లేదు రావణాసుడి యుద్ధంలో కానీ లేకపోతే ఇంకా బ్రిటిష్ వాళ్ళ సమయంలో కూడా స్వాతంత్ర పోరాటం కోసం ఎంతో మంది మహిళలు కూడా నడుం బిగించి ముందుకు వచ్చినటువంటి సందర్భంలో కూడా బ్రిటిష్ వాళ్ళు కూడా ఆ రోజు మహిళలు ఎందు అంత పాశవికంగా ప్రవర్తించి ఉన్నట్టుగా ఎక్కడా కూడా మనం చూడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక అరాచక వ్యక్తి, ఒక దుర్మార్గమైన ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి ఏనాడైతే అమరావతిలో ఉన్నటువంటి మహిళల్ని అత్యంత పాశవికంగా, అరాచకంగా, కీచకంగా ప్రవర్తించాడో అందుకనే జగన్మోహన్ రెడ్డికి ఈ గతి పట్టింది. ఈ నెవర్ కమ్. ఈరోజు అమరావతి ప్రాంతంలో ఉన్న రైతాంగానికి కానీ లేదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నా, చట్టం ఉంది కాబట్టే దానికి నువ్వు అప్పుడు ఎందుకు చెప్పలా, ఇక్కడ ఎందుకు చెప్పాలని మాట్లాడతారు. అది అవగాహన లేనటువంటి వాళ్ళు. ఇంత క్లారిటీగా ఇప్పుడు వరకు ఎవరు ఇచ్చి ఉండరండి. సో మా వీక్షకుల కోసం ఇంత క్లారిటీగా చట్టం గురించి అమరావతి మీద మీరు ఇచ్చిన క్లారిటీ నిజంగా అమేజింగ్. సో డెఫినెట్లీ అందరికీ అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. సో అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ వాటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు ఆ శాంతి భద్రతలు అవన్నీ ప్రతి ఒక్కరు చూశారు. ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు శాంతి భద్రతల మీద మీ అభిప్రాయం ఏంటి? రీసెంట్గా కొత్తగా చాలా ఎపిసోడ్స్ కూడా జరగటం జరిగింది. కొంతమంది ప్రజల తలకాయల మీదనే కార్లు ఎక్కించుకుంటూ వెళ్తున్నారు. అలానే బోట్స్ తోటి వస్తున్నారు, రపా నరుకుతామని. వీళ్ళందరి మీద తీసుకోవాల్సినటువంటి యాక్షన్స్ అంత కఠినంగా తీసుకోవట్లేదు అనేది ఒక వర్గం అభిప్రాయం. మీరు వాళ్ళతో ఏకీభవిస్తారా? అంటే కొంతవరకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక అభద్రతా భావంలో ఉన్నటువంటి ఈ సందర్భంలో ప్రజా తీర్పును కూడా గౌరవించలేని దుర్మార్గమైన ఆలోచన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన పాపాలన్నీ కూడా తనకి నీడలా వెంటాడుతున్నాయి. రేపు ఏ క్షణంలోనైనా నా పాపాల ఫలితంగా నేను చట్ట ప్రకారం చట్ట పరిధిలో ఏదైనా జరగచ్చు. అప్పుడు 2012లో తను తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు దోపిడీ చేసినటువంటి విధానంలో సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తే 16 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి ఏదో స్వాతంత్ర పోరాటం చేసి బయటకు వచ్చిన వాళ్ళగా నవ్వుకొని ఏదో స్వాతంత్రం తెచ్చినట్టుగా నవ్వుకొని ప్రజల్లో ఒక రకమైన జగన్మోహన్ రెడ్డి అమాయకుడు, ఏదో తప్పుడు కేసులు పెట్టారని ఒక భావన కలిగించాడు. సక్సెస్ అయ్యాడు. నేనైతే ఫెయిల్యూర్ అయ్యాడని చెప్పను, కానీ సక్సెస్ అయ్యాడు. ఏంటి దేంట్లో? జగన్మోహన్ రెడ్డి అమాయకుడు, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏం దోచుకోలేదు, కానీ ఏదో తప్పుడు కేసులు పెట్టారు, సోనియా గాంధీ పెట్టింది, అది పెట్టారు, వీళ్ళు పెట్టారు, చంద్రబాబు నాయుడు వాళ్ళు కలిసిపోయారు చెప్పి ఒక అభిప్రాయాన్ని కలిగించడంలో సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చట్టం దాని పనేది ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసుకుంటూ వెళ్తుందో ఆయనకు ఒక తన పాపాలు తనకి నీడలా వెంటాడుతున్నాయని తనకి అర్థమయ్యి ఇన్ ది మీన్ టైం నేను వెంటనే
నా కార్యకర్తలను ప్రజల్లోనూ ఒక స్టింజ్ తీసుకురావాలి అని చచ్చిపోయిన శవాల దగ్గరికి, రేప్స్ అండ్ మర్డర్లు చేసిన పరామర్శ కోసం, బెట్టింగుల్లో చనిపోయిన వాడు ఎప్పుడో చనిపోతే బెట్టింగులు కాసేవాడికి విగ్రహాలు ఏంటి? అంటే ఆ విగ్రహాలు చూసి ప్రజలు ఏమనుకోవాలి? అంటే బాగా బెట్టింగ్లు ఆడాలి, వీడు బాగా బెట్టింగ్లు ఆడాడు, పాపం అప్పులైపోయి చచ్చిపోయాడు ఉరేసుకొని, కాబట్టి వీడిని చూసి మనం కూడా బెట్టింగ్లు బాగా ఆడాలి, ప్రజలందరూ కూడా ఉరేసుకోవాలని చెప్పడానికి వెళ్ళాడా జగన్మోహన్ రెడ్డి?